ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట 2 రాజులు 16:5. దేవుడు ఒకసారి వాగ్దానం ఇస్తే దాన్ని మన జీవితాంతము నెరవేరుస్తాడు. అలాగే ఒకసారి ఇచ్చిన ఆత్మీయ వరమును మళ్ళీ వెనుకకు తీసుకోడు. అయితే తర్వాతి కాలంలో మనుషులు గర్వానికి లోనై లేదా పాపంలో పడిపోయి దేవునికి దూరమై అభివృద్ధి లేకుండా కొనసాగుతుంటారు. మనము సమృద్ధిగా అభివృద్ధిని పొందుకోవాలంటే ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తులో తీగల వలె అంటి పెట్టుకుని ఉండాలి. లేదంటే అరకొరగా మాత్రమే మన జీవితాలు మరియు పరిచర్య కొనసాగుతాయి. ఈ వాక్య భాగంలో దావీదు వంశానికి చెందినటువంటి ఆహాజు యూదా రాజ్యానికి రాజై పరిపాలిస్తున్న సమయంలో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేశాడు. ఒకసారి ఇశ్రాయేలు రాజు మరియు సిరియా రాజు ఇద్దరు కలిసి చిన్న రాజ్యానికి రాజైనటువంటి ఆహాజు మీదకి దండెత్తి వచ్చి అతన్ని ఓడించలేకపోయారు. ఇక్కడ దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అతని వంశానికి చెందినటువంటి ఆహాజు యొక్క రాజ్యమును దేవుడు కాపాడాడు. మనం పాపం చేస్తున్నా కూడా దేవుడు మనలను శిక్షించటం లేదంటే అది మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. అలాగే మన కోసము మన వారు చేస్తున్నటువంటి ప్రార్థనల ఫలితము. కాబట్టి అరకొరగా కాకుండా సమృద్ధిగా జీవించాలంటే దేవునిలో కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.